శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. బిగ్ బ్రేకింగ్ అంతోంది. కోటి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఎక్కడైతే ఉంటుందో అది రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ గన్తో కాల్పులు జరిగాయి ఈరోజు పొద్దున 7 గంటల ప్రాంతంలో. యాక్చువల్లీ ఉదయం 7 గంటలకు రిన్షద్ అనే వ్యక్తి ఈ ఎస్బీఐ బ్యాంక్లో డిపాజిట్ చేయడానికి వెళ్ళాడు. ఏటీఎంలో డిపాజిట్ చేయడానికి వెళ్ళాడు. సో అతన్ని ఫాలో అయినటువంటి దుండగులు గన్తో అతని మీద కాల్పులు జరిపి ఆయన దగ్గర ఉన్నటువంటి 6 లక్షల రూపాయల నగదును ఎత్తుకొని పరారైనరు. అండ్ ఆ కాల్పుల్లో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం రణ్షీద్కు కాలికి అట్లాగే కొంత హ్యాండ్కి కూడా గాయాలైన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అవుట్ ఆఫ్ డేంజర్. రణ్షీద్కి అయితే ఏమీ కాలేదు. అతనికైతే హాస్పిటల్కి తరలించడం ట్రీట్మెంట్ అయితే జరుగుతోంది. కానీ మనకు తెలుసు కోటి ఇది ఎంత బిజియెస్ట్ ఏరియా. పొద్దున 7 గంటల ప్రాంతంలో అయినా సరే చాలా రద్దీగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ చాలామంది ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు కావచ్చు, మిగతా అవసరాల కోసం కావచ్చు, వెళ్ళి వచ్చే వాళ్ళ సంఖ్య చాలా ప్రధానంగా ఉంటుంది. అట్లాంటి కోటి ప్రాంతంలోనే ఒక్కసారిగా ఇంత పెద్ద భారీ దోపిడీ జరగడం, అది కూడా గన్తో కాల్పులు జరిపి మరీ ఒక వ్యక్తి మీద గన్తో కాల్పులు జరిపి మరీ దుండగులు నగదును ఎత్తుకెళ్లడం ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ చేస్తోంది. ఇది పోలీసులకు ఒక రకంగా సవాలని కూడా చెప్పొచ్చు. గతంలో కూడా మనకు తెలుసు ఇట్లాంటి గన్ కల్చర్. ఈ మధ్య కాలంలో గన్తో బెదిరింపులకు దిగి కాల్పులు జరపడం, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ప్రధానంగా హైదరాబాద్ ప్రాంతాల్లో జరుగుతున్నాయి మనకు తెలిసిందే. అండ్ ఏకంగా ఇప్పుడు ఈ నగదుని ఎత్తుకెళ్ళడానికి 6 లక్షల నగదును ఎత్తుకెళ్ళడానికి దుండగులు ఒక వ్యక్తి మీద కాల్పులు జరిపారు. అయితే ఇక్కడ అనుమానాలు ఏంటంటే మరి ఈ రిన్షిద్ దగ్గర ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నట్టుగా ఎవరికైనా ముందే తెలిసిన తర్వాత ఈ ఘాతకానికి పాల్పడ్డారా, ఇతనికి తెలిసిన వ్యక్తే ఏదైనా చేశారా, ఇట్లాంటివన్నీ కోణాల్లో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఇంకోటి కాల్పులు జరిపి పరారైపోయినరు. అయితే దుండగులు ఎంతమంది, ఎలా వచ్చారు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నారు పోలీసులు. అండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాస్ని కూడా పూర్తి స్థాయిలో చెక్ చేస్తూ ఉన్నారు. అండ్ రిన్షిద్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. అంటే ఈ 6 లక్షల నగదు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరికి డిపాజిట్ చేస్తున్నారు, మీరు గతంలో డిపాజిట్ చేశారా, ఇట్లాంటి అన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. అట్లాగే మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా, మీరు ఏం చేస్తూ ఉంటారు, ఇదంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు ఈయన నాంపల్లిలో నివాసం ఉంటున్నాడు రిన్షిద్. కానీ అతడు కేరళ వాసి. కేరళ నుంచి వచ్చి ఇక్కడ ఆయన నాంపల్లిలో ఉంటూ బిజినెస్ చేస్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. మరి ఆ బిజినెస్ డీటెయిల్స్ ఏంటి, ఎలాంటి బిజినెస్ ఏంటి, మీకు ఎవరికైనా శత్రుత్వం ఉందా, మీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ, ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు, కేరళ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇట్లా అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కసారిగా దుండగులు కాల్పులు జరిపి మరి 6 లక్షల రూపాయల నగదుని ఎత్తుకెళ్లారు అనంటే అది సిటీ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో ఇది కలకలం అయితే క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం అయితే సుల్తాన్ బజార్ పోలీసులు వెంటనే రావడం, ఘటనా స్థలానికి రావడం, పూర్తిగా ఆ ప్లేస్నంతా కూడా క్లూస్ని సేకరించే ప్రయత్నం చేయడం. దెన్ ఆ కాల్పుల్లో రిన్షిద్కి కూడా గాయాలైన పరిస్థితి, ఆయన పర్స్ కానీ అవి కానీ రోడ్డు పైన పడిపోయిన పరిస్థితి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని క్లూస్ అయితే సేకరిస్తున్నారు. దుండగులు ఎటువైపు పారిపోయి ఉంటారు, ఈ 6 లక్షల నగదును ఎత్తుకెళ్ళి ఎటువైపు వెళ్ళుంటారు అనే కోణంలో పూర్తి స్థాయిలో ఆ విచారణ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే గాయపడినటువంటి రిన్షిద్ ఎవరైతే ఉన్నారో అతన్ని హుటాహుట్న 108లో మలక్పేట్ యశోద ఆసుపత్రికి అయితే తరలించారు. సో ఇతను బట్టల వ్యాపారిగా అయితే చెప్తూ ఉన్నారు. ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. బట్టల వ్యాపారి మీద ఒక్కసారిగా ఈ కాల్పులు జరపడం, నగదును ఎత్తుకెళ్లడం ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ చేస్తోంది. అండ్ పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత దుండగులు ఎవరు ఏంటి అనేది సేకరించడం, క్లూస్ ఆధారంగా ఎవరై ఉంటారు అనే ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, ఆ తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాస్ని బేస్ చేసుకొని విచారణ చేసిన తర్వాత అతి త్వరగా నిందితులను పట్టుకుంటాము అన్నటువంటి మాట అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా సిటీ నడిబొడ్డున ఈ ఇన్సిడెంట్ ఒక రకంగా కలకలం అయితే క్రియేట్ చేస్తోంది.